కేవలం పట్టణాల్లోనే కాదు మారుమూల పల్లెలకు కూడా నాణ్యమైన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కేవలం బిగ్ టీవీకి మాత్రమే చెల్లింది. రేటింగ్ కోసం పోటీ పడకుండా ప్రజా వైద్యంలో మెరుగైన సేవలు అందించడం మీడియా రంగంలోనే ఒకనొక ల్యాండ్ మార్క్ లాంటి ప్రోగ్రాంగా దీన్ని అభివర్ణిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో జోహార్పూర్ అనే మారుమూల గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించింది బిగ్ టీవీ. ఆదిత్య రాజన్న హాస్పిటల్ వారి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహణ జరిగింది. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. డాక్టర్ వెంకటేష్ యాదవ్, డాక్టర్ సౌమ్య ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ శ్యామ్ సుందర్ హాజరయ్యి ప్రసంగించారు. బిగ్ టీవీ కొనసాగిస్తున్న ఈ వైద్య సేవలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఒక మంచి కార్యక్రమం. మరి మారుమూల గ్రామంలో కూడా మరి ఎందరో పేదవారు హాస్పిటల్కి వెళ్ళి మరి వారికి ఉన్న సమస్యలను చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాయని మనకు తెలుసుకున్నారు. అలాంటి పరిస్థితులలో మరి బిగ్ టీవీ ఒక మంచి ఆలోచనతోటి తెలంగాణలో కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ ఒకటే రోజు దాదాపుగా 222 గ్రామాలలో మరి మన గ్రామంలో ఏ విధంగా అయితే ఉచిత క్యాంప్ పెట్టారో ఈ 2 రాష్ట్రాలలో 222 గ్రామాలలో పెట్టడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 100 గ్రామాలలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించుకోవడం జరిగింది. నేను నా తరఫున మరి బిగ్ టీవీ యాజమాన్యానికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి వారికి సహకరించిన ఆదిత్య రాజన్న హాస్పిటల్ మన ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాలలో అక్కడక్కడ సహకరిస్తున్న హాస్పిటల్స్ వైద్యులకు వైద్య సిబ్బందికి కూడా నా తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేయాలి. మంచి ఆలోచనతోటి మరి ఒక పేద ప్రజలకు అండగా ఉండాలన్న ఒక ఆలోచనతోటి మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇలాంటి మరి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని కూడా కోరుకుంటూ మరి ఈరోజు ఎవరైతే మరి ఇక్కడ గ్రామస్తులు మరి ఇక్కడ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటున్నారు మరి వారు ఇప్పుడే అడగడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రాథమికంగా మరి వారు ఒక బీపీ కానీ ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న దాంతో చెక్ చేసి ఒకవేళ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉంటే మరి వారు ఇక్కడ లోకేశ్వరంలో వాళ్ళ హాస్పిటల్ ఉంది, అదేవిధంగా వాళ్ళకి సంబంధించి నిర్మల్లో కూడా హాస్పిటల్ ఉంది. వారు చెప్తున్న విధంగా ఏంటంటే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా ఇంకా ఏదైనా పెద్ద సమస్యలు ఉన్నా తప్పకుండా వాళ్ళు నిర్మల్ తీసుకెళ్ళి మరి వారికి తగిన సదుపాయం ఏదైతే ఉందో వాళ్ళకు మరి అంబులెన్స్ సదుపాయం కూడా ఉంది. వారిని తీసుకెళ్ళి అక్కడ మరి ఇంకా పెద్ద డాక్టర్లు ఉన్నారు, వారితోటి మరి ట్రీట్మెంట్ కూడా ఇప్పించే బాధ్యత కూడా వారు తీసుకుంటామని చెప్పడం జరిగింది.